జగన్మోహన్ రెడ్డి మరి పెద్ద పెద్ద మార్పులు చేస్తాము, ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చేస్తాము, ఇప్పటికే 11 మంది అభ్యర్థులను మార్చాము, మరికొంతమందిని కూడా ఇటు సత్యసాయి జిల్లాలో ఇటు అనంతపురం జిల్లాలో కూడా మార్చేస్తాము, ఇటు కర్నూలు జిల్లాలో కూడా మార్చేస్తాము అని చెప్పనని ప్రతిరోజు పత్రికలకి లీకేజ్ ఇస్తూ ఉన్నాడు. వారిని అదే పనిగా తాడేపల్లికి పిలిపించుకొని చర్చలు జరుపుతున్నాం అనేటువంటి లీకేజీలు కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇస్తూ ఉన్నాడు. అంటే శాసనసభ్యుల యొక్క ఆత్మాభిమానాన్ని కూడా దెబ్బకొట్టే విధంగా మరి జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన ఉంది. నువ్వు ఈరోజు శాసనసభ్యుల్ని మార్చినంత మాత్రాన, ఇంకా వేరే వాళ్ళని పెట్టినంత మాత్రాన నీ యొక్క ప్రభుత్వం పైన, నీ పైన, వైఎస్ఆర్ పార్టీ పైన ఉన్న వ్యతిరేకత ప్రజల్లో తగ్గుతుందని ఎటువంటి పరిస్థితుల్లో భావించదు. ఎందుకంటే ఈరోజు ఒకవేళ కొత్త సీసాలో సారా వేయచ్చు, కానీ పాత సీసాలో ఉండే సారాయే కదా కొత్త సీసాలో వేసేది నువ్వు. కాబట్టి మార్పు చేసినంత మాత్రాన నీ ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకత పోతుందని అనుకోవద్దు. ఇక్కడ కూడా అనంతపురం జిల్లాలో ఇక్కడ సింగనమల జొన్నలగడ పద్మావతిని, అదేవిధంగా కళ్యాణదుర్గం మంత్రి ఉషాచరణ్ని, అదేవిధంగా గుంతకల్లు శాసనసభ్యుడు వెంకటరామరెడ్డిని, తర్వాత మన రాప్తాడు ఎమ్మెల్యే తోపుర్తి ప్రకాష్ రెడ్డిని, మరి పెనగొండ ఎమ్మెల్యే శంకరనారాయణని, వీళ్ళందరినీ కూడా మార్చి వేరే వాళ్ళకి ఇస్తున్నామని చెప్పని పత్రికల్లో ప్రతిరోజు లీకేజీలు ఇస్తూ ఉన్నారు, ప్రతిరోజు వార్తలు రాయిస్తూ ఉన్నారు. కనీసం ఈ వైఎస్ఆర్ పార్టీలో అది నిజమా లేదా అబద్ధమా, లేకపోతే సొల్లు కబుర్లు వస్తూ ఉన్నాయా పత్రికలో అని చెప్పే నాదుడే లేదు వైఎస్ఆర్ పార్టీలో. అంటే మరి ఇంతకన్నా అధ్వానమైన పార్టీ ఏదైనా ఉంటుందా? స్వయాన మంత్రులుగా ఉన్న వాళ్ళు, విప్పులుగా ఉన్నటువంటి వాళ్ళు, శాసనసభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు కరేపాకు తీసేసినట్టు తీసేస్తామని చెప్పనని, వాళ్ళని మార్చేస్తామని, 11 మందిని ఏ విధంగా అయితే మార్చేసినామో అదే విధంగా మార్చేస్తామని పుంకాలుగా మీడియాలో వస్తూ ఉంటే దాన్ని ఖండించే నాదుడే లేదు వైఎస్ఆర్ పార్టీలో. లేదు వాస్తవం అయితే వాస్తవం అని చెప్పే నాదుడు లేడు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది. మరి ఈ ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి ప్రజలకి మరోసారి చెవులో పువ్వు కొట్టు పెట్టాలని చూస్తున్నాడు. గతంలోనే ఆయన ఒకసారి అధికారం అని చెప్పి అధికారంలోకి వచ్చావు, 151 మంది ఎమ్మెల్యేలు. మరలా ఇప్పుడు ప్రజా వ్యతిరేకత వచ్చింది కాబట్టి, రాష్ట్ర ప్రభుత్వం పైన తీవ్రమైన వ్యతిరేకత చోటు చేసుకుంది కాబట్టి నేను ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చేస్తున్నాను, ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చేసి కొత్త వారికి ఇస్తున్నాను, కాబట్టి మళ్ళీ తిరిగి నాకు ఓటు వేయాలని చెప్పని చెప్తున్నాను. అంటే తిరిగి కొత్త అభ్యర్థులను పెట్టినంత మాత్రాన నీ పార్టీ పైన ఉన్నటువంటి వ్యతిరేకత తగ్గుతుందా? నీ పార్టీ పైన ఉన్నటువంటి ప్రజాగ్రహం తగ్గుతుందా? అందుకోసం ఎట్టి పరిస్థితుల్లో తగ్గదు. అందుకోసమే నువ్వు నీ పరిపాలనా విధానం మారాలా, నీ యొక్క నియంత్ర చర్యలు మారాలా. నువ్వు ఒక ప్రజా నాయకుడిగా ప్రజల్లోకి వచ్చి ప్రజల యొక్క విన్నపాలు తీసుకొని ప్రజల యొక్క సమస్యలు పరిష్కారం చేసే పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి తయారైతే అప్పుడు నీ పార్టీలో మార్పు వస్తుంది. కానీ నువ్వు కేవలం అభ్యర్థులు మార్చినంత మాత్రాన ఏం మార్పు రాదు. వైఎస్ఆర్ పార్టీ అంటే ఫ్యాన్ గుర్తని అందరికీ తెలుసు, కాబట్టి ఆ ఫ్యాన్కు వేయకూడదని ప్రజలు నిర్ణయించుకున్నారు. అందుకోసమే వ్యతిరేకత వచ్చింది ఈరోజు. దానికోసం నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి జిమ్మిక్కుల ద్వారా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము ప్రయత్నాలు చేయొద్దని, వైఎస్ఆర్ పార్టీ ప్రయత్నాలు చేయొద్దని చెప్పాలని మనవి చేస్తా ఉన్నాము. ఇప్పటికైనా నీ విధానాలు మారాలా, నీ నియంత్ర చర్యలు మారాలా, నీ యొక్క ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకి నువ్వు ఫుల్ స్టాప్ పెట్టి అభివృద్ధి కాముడుగా నువ్వు ప్రజల మనోభావాలు చురుకునే విధంగా నీ పరిపాలన సాగి ఉంటే 4.5 ఏళ్లలో నీకు ఈ రకమైన వ్యతిరేకత వచ్చేది కాదు. కాబట్టి ఈ వ్యతిరేకతకంతా కారణం ఎవరంటే ఎమ్మెల్యేలు ఒక భాగం అయితే 3 భాగాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి విధానాలే దీనికి కారణం అని చెప్పాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాము. తప్పకుండా ఈ ప్రభుత్వం పోతే తప్ప ఈ రాష్ట్రం అభివృద్ధి కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగాలు రావు, అదేవిధంగా రైతాంగ సమస్యలు పరిష్కారం కావు, ఉద్యోగ కార్మిక సమస్యలు పరిష్కారం కావు, ఈ రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణం జరగదు, కొత్త పరిశ్రమలు కూడా జగన్మోహన్ రెడ్డి ఉంటే రావు. కాబట్టి ఇటువంటి అభివృద్ధి నిరోధక ప్రభుత్వాన్ని గద్దె దింపేదానికి సిపిఐ పార్టీ కూడా ఇతర పార్టీలతో కలిసి ఎన్నికల్లో పోరాడి ఈ వైఎస్ఆర్ పార్టీకి సమరగీతం పాడతామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాము. జనతా పార్టీని అధికారం నుండి దించివేయాలని దేశంలో అభివృద్ధి నిరోధక ప్రభుత్వమైనటువంటి భారతీయ జనతా పార్టీ అనుసరిస్తున్నటువంటి హిందూ మతోన్మాదము, విభజన రాజకీయాలు, అదేవిధంగా కార్పొరేట్ అనుకూల ధోరణి, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మివేయడము, ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీని ఓడించాలని 28 పార్టీలతో కూడినటువంటి ఇండియా కూటమి నిన్న ఢిల్లీలో సమావేశమైంది.
ఆ ఇండియా కూటమిలో ఉన్నటువంటి అన్ని పార్టీలు ముక్తకంఠంతో ఈ ఈవీఎంల పైన ఉన్నటువంటి అనుమానాల గురించి ఈవీఎంల పైన ఉన్నటువంటి అపోహలు గురించి కూడా చర్చించడం జరిగింది. ఈవీఎంని ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉంది. పెరిగినటువంటి సాంకేతికత అభివృద్ధితో ఈ యొక్క ఈవీఎంని ట్యాంపరింగ్ చేసి దాని ద్వారా ఓట్లు ఎక్కువ చూపించుకునేటువంటి ప్రయత్నాలు కొనసాగుతున్నటువంటి అనుమానాన్ని భారతదేశ ప్రజలందరూ కూడా వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఇలాంటి తరుణంలో ఎన్నికలు నిష్పక్షపాతంగా స్వేచ్ఛగా జరగాలంటే ఈవీఎంల పైన ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేసేదానికి ఈ యొక్క వీవీప్యాడ్లు ఉపయోగిస్తూ ఉంది ఎన్నికల సంఘము. ఆ వీవీప్యాడ్లలో ఉన్నటువంటి యొక్క ఎన్నికల గుర్తుపైన వేసినటువంటి ఓటర్ తీసుకునేదానికి ఇప్పటికి అవకాశం లేదు. అందుకోసమని ఏ ఓటర్ అయితే ఓటేస్తాడో ఆ ఓటర్కి ఆ వీవీప్యాడ్ల యొక్క స్లిప్పులు ఆయన చూసుకునే విధంగా వెసులుబాటు కల్పించి దాని తర్వాత బాక్స్లోకి వేస్తే దాని ద్వారా ఈ యొక్క ఈవీఎంల పైన ఈవీఎంల పైన ఉన్నటువంటి అనుమానాలు పోతాయి. అందుకోసం అటువంటి వెసులుబాటు ఓటర్ చూసుకునేటువంటి వెసులుబాటు కల్పించాలా వీవీప్యాడ్ల స్లిప్పులు అని చెప్పని అక్కడ తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా ఇక రెండో అంశం వచ్చేసి పార్లమెంట్ చరిత్రలో ఇప్పటి నుంచి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 141 మంది పార్లమెంట్ సభ్యులను ఏ రోజు కూడా సస్పెండ్ చేయడం, ఏ ప్రభుత్వము సస్పెండ్ చేయడం. కానీ ఇప్పుడున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వము ఒక నియంత చర్యలకి ఒక రాచరిక చర్యలకి తావిస్తూ మరి ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థలో 141 మంది పార్లమెంట్ సభ్యుల్ని సస్పెండ్ చేయడం అనేది తీవ్రమైన చర్యగా పరిగణిస్తూ ఉన్నాము. అందుకోసమే దీనికి వ్యతిరేకంగా ఈ నెల 22వ తారీఖు ఇండియా కూటమిలోని పార్టీలన్నీ కలిసి దేశవ్యాప్త ఆందోళనకు ఇండియా కూటమి పిలుపునిచ్చింది. ఎందుకంటే 141 మంది పార్లమెంట్ సభ్యుల్ని ఎందుకోసం మీరు సస్పెండ్ చేశారు అంటే పార్లమెంట్లో ఎలాంటి భద్రత లేకుండా పార్లమెంట్లోకి కొంతమంది చొరబాటుదారులు వచ్చి అక్కడ ఈ గ్యాస్ దాన్నంతా కూడా బాంబులు ప్రయోగించి వేస్తే మరి దానిపైన మీరు ఏ విధంగా మీ యొక్క భద్రతా వైఫల్యాలు కప్పిపుచ్చుకునేదానికి భద్రతా వైఫల్యాలను విమర్శించడానికి దానికోసం ఆ భద్రత పైన మీరు తగినటువంటి మూల్యం చెల్లించాలా, కేంద్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలా అని చెప్పనని ప్రతిపక్షాలు కోవడం తప్ప ప్రతిపక్షాలు ఆ విధంగా కోరితే నువ్వు పార్లమెంట్ నుంచి 141 మందిని సస్పెండ్ చేస్తావా? నిజంగా వాళ్ళు ఏదో గ్యాస్ వేశారు కాబట్టి ఏమీ ప్రమాదం లేదు. నిజంగా పార్లమెంట్ సభ్యులకు ఏదైనా అపాయం జరిగితే అటువంటి చొరబాటుని అరికట్టాలి కదా. హోంశాఖ విఫలమైంది కదా, కేంద్ర ప్రభుత్వము విఫలమైంది కదా. అందుకోసమే ప్రతిపక్షాలు ప్రశ్నిస్తూ ఉన్నాయి. దాన్ని ప్రశ్నిస్తే 141 మంది పార్లమెంట్ సభ్యుల్ని మీరు నిర్దాక్షిణ్యంగా సస్పెండ్ చేశారు. దానికి నిరసనగానే ఈరోజు 28 పార్టీలతో కూడినటువంటి ఇండియా కూటమిలోని పార్టీలన్నీ కూడా కలిసి దేశవ్యాప్త ఆందోళనకి ఈ నెల 22వ తారీఖు మరి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టబోతా ఉన్నాము. మరి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తక్షణమే బేషరతుగా చేసినటువంటి సస్పెన్షన్లు అన్ని కూడా రద్దు చేసుకోవాలని ఉపసంహరించుకోవాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.